ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రార్థన చేసుకున్నామండి. ప్రతి ఒక్కరు తల్లి వంచినట్లయితే మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా మనకు విన్నపము దేవునికి తెలియజేస్తున్నామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాము తండ్రి. ఈ సమయంలో మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో మీ యొక్క మాటలను తండ్రి నేను మీ పిల్లలకు వినిపించడానికి నాకు కావాల్సిన వివేక జ్ఞానము సహాయం నైత్యం కోరుచున్నాం తండ్రి. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించి సత్యమైన మీ మాటలను తండ్రి ఇదని ప్రకటించడానికి నన్ను ఒక పనికొచ్చే పాత్ర వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లల తండ్రి వాక్యాన్ని వినబోచుండగా గ్రహించగల మంచి మనసును వివేకాన్ని మీ పిల్లలకు దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఈ ప్రార్థన ఆలకించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థనను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి దేవుని నామానికి స్తోత్రములు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు మరి ఒకసారి తెలియజేస్తున్నాను. వాక్యము చెప్పబడుతుంది ఇక్కడ, కాబట్టి ప్రతి ఒక్కరి వాక్యాన్ని శ్రద్ధగా వినాలని దేవుని పక్షముగా మిమ్మల్ని కోరుచున్నాను. పిల్లరా, ఒక మనిషి క్రైస్తవుడు అవ్వాలి అంటే అతడు ఏమి చేయాలి? దేవుని చేత క్రైస్తవుడు అనిపించుకోవాలి అంటే అతడు ప్రప్రథముగా చేయవలసిన పని ఏమిటి? ఒక మనిషి, ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే అతడు ఏం చేయాలి? దేవుని చేత క్రైస్తవుడు అనిపించుకోవాలి అంటే అతడు ప్రప్రథముగా చేయవలసిన పని ఏమిటి? ఈరోజు మనం ఆలోచిద్దాం దాని గురించి. ఒక మనిషి క్రైస్తవుడు అవ్వాలి అంటే బైబిల్ ప్రకారంగా క్రీస్తులోనికి రావాలి అంటే ఏం చేయాలి అంటే బైబిల్ ఏమి చెప్తుందో మనం చూద్దామండి. రక్షణ పొందాలి, బాప్తిసము పొందాలి. బాప్తిసము గురించి మనము కొన్ని నిర్వచనాలు చూద్దామండి. బాప్తిసము అంటే ఏమిటి అంటే సమాధి చేయుట, ముంచుట అన్న అర్థాలు కలిగిన పదమే ఈ బాప్తిసము. బాప్తిసము అంటే సమాధి చేయుట, ముంచుట అన్న అర్థాలు కలిగిన పదమే బాప్తిసము. బాప్తిసము అంటే ఇప్పుడు మనం నిర్వచనం చూసాం కదా, ఇప్పుడు మనం వచనంలోనికి వెళ్దామండి. మన నోటి మాటలు వద్దు, దేవుని మాటలు మనం చూద్దాం. బాప్తిసం అంటే ఏమిటి? మనం అనుకున్నాం కదా ఇప్పుడు బాప్తిసం అంటే ముంచుట అని, లేకపోతే సమాధి చేయడం అనుకున్నాం కదా. ఇప్పుడు మనం బైబిల్ నుండి కొన్ని మాటలు చూద్దామండి. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం అండి. 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా? చాలండి. బాప్తిస్మం అంటే ఏంటండి? ఆయన మరణములోనికి పాలు పొందుట. మరణము అంటే సమాధి చేయుట. ఇంకో విషయం చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం అండి. బైబిల్ని ప్రతి ఒక్కరు తీయాలి, రాసుకోవాలనుకున్న వారు రాసుకోండి. కొలసీ 2:12. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచింది. ఇక్కడ ఏమని చెప్తుందంటే 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము. అంటే బాప్తిసం అంటే ఏంటంటే సమాధి చేయట, ముంచుట. బాప్తిసం అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం కదండి.
ఇప్పుడు బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? క్వశ్చన్ ఆలోచించాలి. మన పనులను వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు కూడుకున్నాము అంటే అది మీరు అనుకోవాలి. మనం అయితే శ్రద్ధగా వినండి. ఓకే, బాప్తిస్మం అంటే ఏమిటో తెలుసుకున్నాము. బాప్తిస్మం అంటే సమాధి చేయట, ముంచుట, క్రీస్తు మరణంలో పాలిభాగస్వామి అవ్వాలని మనం తెలుసుకున్నాం. అయితే ఆ బాప్తిస్మం ఇప్పుడు మనము ఎందుకు తీసుకోవాలి? దీనికంటే ముందుగా అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగినప్పుడు వారు ఏమని సమాధానం చెప్తున్నారో వారి గురించి ఆలోచించిన తర్వాత అప్పుడు మనము బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి మనకి చాలా తేలికగా అర్థమవుతుందండి. బైబిల్లో బాప్తిస్మం తీసుకోవాలని ఉంది, కానీ ఎందుకు తీసుకోవాలి అనేది మనం ఆలోచన చేసుకోవాలంటే, మనం తెలుసుకోవాలంటే వేరే వారు బాప్తిస్మం తీసుకుంటున్నారు. అసలు ఎందుకు తీసుకుంటున్నారో వారి గురించి మనం కొన్ని విషయాలు చూసినట్లయితే, ఆలోచించినట్లయితే మనకు స్పష్టంగా దేవుని మాటలు ఎందుకు తీసుకోమని చెప్తుందో అప్పుడు మనకు అర్థమవుతుంది. కొంతమంది ఎందుకు తీసుకుంటున్నారంటే సంఘములో సత్యము కొరకు బాప్తిస్మం తీసుకుంటున్నారు. మరికొందరైతే నేను చనిపోయిన తర్వాత నాకు సమాధి చేయడానికి స్థలము దొరకదేమో అని దాని కొరకు బాప్తిస్మం తీసుకునేవారు ఉన్నారు. మరికొందరైతే పెళ్లికి తప్పనిసరిగా బాప్తిస్మము అవసరమని పెళ్లికి ముందు బాప్తిస్మం తీసుకునే వారు కూడా ఉన్నారు. కానీ బైబిల్ ఇలా చెప్తుందా? బాప్తిస్మం ఈ విధంగా తీసుకోవాలని బైబిల్ చెప్తుందా? లేదు. మరి చెప్పినప్పుడు ఎందుకు తీసుకోవాలన్నా? ఎందుకు తీసుకోవాలి? ఒక మనిషిని ఎప్పుడు ప్రేమిస్తాడండి? ఎప్పుడు ప్రేమిస్తాడు? ఆ మనిషి తన శరీరంలో ఉన్నప్పుడే ఆ మనిషిని ప్రేమించగలడు. శరీరంలో మనిషి వెళ్ళిపోయిన తర్వాత నీ శరీరము ఎవరికి అవసరం ఉండదు. అవసరం లేని దానికోసము అది నాకు కావాలి, సమాధి చేయడానికి స్థలం కావాలని దీనికోసం నువ్వు బాప్తిస్మం తీసుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఇంకా ఎందుకు తీసుకోవాలని బైబిల్ చెప్తుందో మనం చూద్దామండి. బాప్తిస్మం తీసుకుంటే 3 విషయాలు మనకు కనబడతాయండి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం అండి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనము. కనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామని చెప్పెను. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలని చెప్తుంది? గనుక నీవు తడవు చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపములను కడిగి వేసుకోవాలి. సమాధి స్థలానికి అది కావాలని దానికోసం బాప్తిస్మం తీసుకోవాలని చెప్పలేదు. పెళ్లికి ముందు బాప్తిస్మం తీసుకోవాలని చెప్పలేదు. సంఘంలో సభ్యత్వం కొరకు తీసుకోవాలని చెప్పలేదు. ఎందుకు తీసుకోవాలని చెప్తుంది? నీ పాపములు కడిగి వేసుకోవాలంటే నువ్వేం చేయాలి? ముందుగా బాప్తిస్మము అవసరము. మరి ఒక వచనం చూద్దామండి. అదే అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 38వ వచనం అండి. 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చూడండి, పేతురు ఏమని చెప్తున్నారండి? పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. 9వ పాయింట్ అండి. మొదటిది ఏంటిది? నువ్వు రక్షింపబడాలి, నీ పాపం క్షమించబడాలంటే నువ్వేం చేయాలి? బాప్తిస్మం పొందాలి. ఇక్కడ ఏమని చెప్తుంది? ఇక్కడ పాప క్షమాపణ నిమిత్తము నీవు బాప్తిస్మము పొందాలి. ఇంకో అదే వచనం వచ్చింది కదా నీకు. అప్పుడు మీరు ఎప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. చాలండి, 3వ విషయం గుర్తుపెట్టుకోవాలి. బాప్తిస్మం పొందిన మీరు వెంటనే ఏమి చేయబడతారంట? పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మ వరాలు మీకు వస్తాయి అనుకుంటారు, కానీ వరాలు కాదండి, పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు.
పరిశుద్ధాత్మ అనే వరము వేరు, పరిశుద్ధాత్మ వరాలు వేరు. పరిశుద్ధాత్మను పొందడము అనేది ఒక వరము, రక్షణ పొందడమే అనేది ఒక వరము. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని కృప, వరము. బాప్తిసం పొందితే మనం రక్షింపబడతాము, బాప్తిసం పొందితే మన పాపాలు క్షమించబడతాయి. బాప్తిసం పొందడం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుకుంటాము. అప్పటి నుండి పరిశుద్ధాత్ముడు మనకి తోడై ఉంటాడు. చూసామంటే 3 కండిషన్స్. అయితే బాప్తిసము పొందడం ద్వారా మనం రక్షింపబడతాము. ఈ రక్షణ గురించి మరి ఒక 4 కండిషన్లు ఉన్నాయండి. రక్షణ పొందాము, రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందే ముందు 4 కండిషన్లు మళ్ళీ మనకు హెచ్చరిస్తున్నాయి. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అదేంటండి, బాప్తిసం పొంది రక్షింపబడతాం కదా. ఇక్కడ నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల రక్షింపబడతావు అని ఉంది. మరి హృదయమందు విశ్వసిస్తే సరిపోతుందా, బాప్తిసం పొందితే సరిపోతుందా? మరే కోసం చూద్దామండి. ఇది అలా మనకి పెట్టుకోండి. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం అండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. చదవండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. అంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసి రక్షింపబడతామా? యేసుక్రీస్తును దేవుడు మృతుల్లోనే తిరిగి లేపరని ఉదయమని విశ్వసించి రక్షింపబడతామా? ఎలా రక్షింపబడతామంటే నువ్వు ముందు పాపమని నువ్వు గుర్తెలగాలి, తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత నా పాపం నిమిత్తం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, శిలువలో మరణించి సమాధి చేయబడి దేవుడు ఆయనను 3వ దినం తిరిగి లేపరని ఉదయం నీవు విశ్వసించాలి. ఆ తర్వాత నువ్వేం చేయాలంటే ప్రభు నామం బట్టి ప్రార్థన చెయ్యాలి. ఏమని చేయాలి? దేవాని పాపిని, నా పాపం నిమిత్తం యేసుక్రీస్తును పంపించావు, నా కోసం చనిపోయేలా చేశావు, అందుకు ప్రభు నామం బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మార్కు 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. ఇది నమ్మాలి, అప్పుడు రక్షింపబడతాము. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓకే అండి, ఇప్పుడు జాగ్రత్త వినాలి. బాప్తిసం పొందిన వారందరూ రక్షింపబడతారా లేదా చెప్పాలి. నాకు సమాధానం రావాలండి. బాప్తిసం పొందిన లేదా బాప్తిసం తీసుకున్న మీరందరూ రక్షింపబడతారా, రక్షింపబడరా? తెలిమి చెప్పాలి. రక్షింపబడతారు అని మనం అనుకుంటున్నాము, కానీ బైబిల్ ఏం చెప్తుందో వింటే షాకపోతున్నాను. బాప్తిసము పొందడం ద్వారా రక్షణ అనే ఓడలోనికి మనము అడుగు పెట్టాం, అంతే అండి. బాప్తిసం పొందడం ద్వారా, యేసుక్రీస్తు మరణంలో పాల్గొనడం ద్వారా, దేవుడు మృతుల్లో ఆయన తిరిగి లేపని మన హృదయంలో విశ్వసించడం ద్వారా, మార్కు 16:16 నమ్మి బాప్తిసం పొందడం ద్వారా రక్షణ అనే ఓడలోనికి మనము వచ్చాము. మరి ఎప్పుడు రక్షింపబడతాము మనం అంటే, ఆ రక్షణను మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటే అప్పుడు మనము రక్షింపబడతాము. మత్తయి సువార్త మనిషి ఎప్పుడు రక్షింపబడతాడో స్పష్టంగా రాయబడిందండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం అండి. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. చాలండి. అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడిన. నువ్వు బాప్తిసం ద్వారా రక్షణ ఓడలోకి వచ్చావు, ఆ ఓడలో ఉన్న నీవు అంతము వరకు సహించాలి. అంతము వరకు ఆ ఓడలో నీవు ఉండాలి, అప్పుడే నీవు రక్షింపబడతాము.
బాప్తిసం పొందాం అమ్మాయి అయిపోయిందిరే అనుకుంటామా? అది మనం అనుకుంటాం కదా, దేవుడు అనుకోడు. ఒకడు ఆత్మ మూలంగాను మరొకడు నీటి మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. చెప్పండి, నేను నోటితో వాక్యం అంత స్లో చెప్తున్నాను, నేను చెప్తున్నాను. నీటి మూలంగా జన్మించాలి ప్లస్ ఆత్మ మూలంగా జన్మించాలి. అప్పుడే మనము రక్షింపబడతాము. నీటి మూలంగా జన్మించాము, అడవులకు వచ్చాము, మన ఆత్మ మూలంగా ఎప్పుడు జన్మిస్తావు? అంతం వరకు నువ్వు వాడలో ఉంటే ఆత్మ మూలంగా జన్మించినట్టు. అంతం వరకు రక్షించేవాడేవాడు వాడు రక్షింపబడును. అయితే మనం అంతం వరకు సహిస్తే రక్షింపబడతాము. ఓకే అండి. బాప్తిసం పొందిన మనమంతా పరలోకానికి వెళ్తామా? వెళ్ళమా? అంతవరకు మనకి ఇచ్చేవాడే రక్షింపబడతాడు. మనం రక్షింపబడాలంటే మరి ఏం చేయాలి? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు ఒకసారి మీరు ఆ వచనం చూస్తే మీ హృదయం అనేది ఎలా అయిపోతుందంటే మారిపోద్ది. ఇంకా మీరు ఇలా ఉండరు, ఇంకా అసలు ఎందుకు బ్రతుకుతున్నాను నేను అనే చాటు అనేది మీలో పుట్టుకొస్తుందండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనము ఎవరు చదవద్దు, తీసి అలా పక్కకి పెట్టండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనము చదవకుండా అలా పెట్టండి. ఇప్పుడు మార్కు సువార్తలోకి 1వ అధ్యాయంలో 9వ వచనం చూద్దామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం అండి. 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఎవరి ఈ బాప్తిస్మం పొందండి? జాగ్రత్తగా ఎవరు పొందారు ఈ బాప్తిస్మము? యేసుక్రీస్తు. ఎక్కడ పొందాడు? యోర్దాను నదిలో యోహాను అనే భక్తుడు చేత యేసుక్రీస్తు బాప్తిస్మము పొందాడు. ఏ అధ్యాయంలో పొందాడు? 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు బాప్తిస్మం పొందాడు. 1వ అధ్యాయంలో 9వ వచనంలో బాప్తిస్మం తీసుకున్నాడు. ఇది మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు 10వ అధ్యాయం 38వ వచనంలోకి వెళ్దామండి. అందరు తీయాలి. 10వ అధ్యాయము 38వ వచనము చూడండి. యేసు మీరేమి అడుగుతున్నారు మీకు తెలియదు, నేను త్రాగుతున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుతున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత అగునా. ఏమండి? యేసుక్రీస్తు 1వ అధ్యాయంలో 9వ వచనంలో యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నాడు. ఇక్కడ 10వ అధ్యాయం వచ్చేసరికి నేను పొందుతున్న బాప్తిస్మము మీ చేత అగునా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు మళ్ళీ బాప్తిస్మం పొందుతున్నాడా? అక్కడ తీసుకున్నాడు కదా, మళ్ళీ ఏంటి కదా నేను పొందుతున్న బాప్తిస్మం మీ చేత అవుతుందా? అంతం వరకు సహించిన వాళ్ళు రక్షింపబడను. దానికి ఈ వాక్యం సపోర్ట్ చేస్తున్నాడు. నేను పొందుతున్న బాప్తిస్మం మీ చేత నగునా? అసలు మీ చేతన అయితా? అమ్మయ్య నేను బాప్తిస్మం పొందడానికి అయిపోయింది నా పని అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఏం పడినంటే అక్కడ బాప్తిస్మం పొందిన తర్వాత 10వ అధ్యాయం వచ్చేసరికి నేను పొందుతున్న బాప్తిస్మము మీ చేత అవుతుందా? మీరు పొందగలరా నేను పొందిన బాప్తిస్మాన్ని? ఏంటి ఆ బాప్తిస్మం అనుకుంటున్నారా? బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు ఎన్నో అనుభవించాలి. ఎవరి కోసము? దేవుని కోసము. దేవుని పనిలో ఇవి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? పక్కన పెట్టి దేవుని పనిలోకి నీవు వెళ్ళాలి. దేవుని పని చేస్తే బాధ వచ్చినప్పుడు దేవుని పనిని మానేయకూడదు. నువ్వు పుట్టక ముందే నీ కోసము పని పుట్టింది. నువ్వు పుట్టావంటే దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణము? పని. నువ్వు పుట్టక ముందే పని పుట్టాను. ఏంటా పని? అగ్నిలో నీళ్ళు లాగినట్టు కొందరు నీవు ఏం చేయాలి? లాగాలి, రక్షించాలి. ఏమండి? మీకు పుట్టిన కుమారులు మీ కళ్ళ ముందు నాశనం అయిపోతుంది, మీకు ఎంత బాధగా ఉంటుందండి? ఉండదా? హ్యాపీనా?
తలూపుతున్నారు ఏంటండి మూగులక? మీకు పుట్టిన పిల్లలు మీకు దూరం అయిపోతే మీకు ఎలా ఉంటుంది? ఒక పెద్ద రాజ్ మీద పడదనుకోండి, నొప్పి అంత ఏం లేదు. చిన్న సూది ఇలా కూర్చుంటే ఎంత నొప్పి ఉంటుందో అప్పుడు అర్థమవుతుందండి. మనకు పుట్టిన పిల్లలు మనకు దూరమైనప్పుడు మనం బాధ చెప్పలేమండి. మరి దేవునికి పుట్టిన పిల్లలైన మనము దూరం అయిపోతుంటే దేవుడు ఎంతగా బాధపడుతుందో తెలుసు. ఆకాశం ఆలోచించిన భూమి చెవియగుమని పిల్లల్ని కని పెంచి గొప్పవారిని చేసేసి, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. నేను వారిని రక్షింపబడటానికి నియమించాను. అందుకే దేవుడు మనం నియమించాడు. మరి వారు రక్షింపబడాలంటే ఏం చేయాలి? వాక్యం వినబడాలంటే మనం ఏం చేయాలి? వెళ్ళి చెప్పాలి, అంతము వరకు సహించాలి, వాడే రక్షింపబడను. నేను పొందుతున్న బాధ్యత మీ చేత అగునా? ఏమండి? యేసుక్రీస్తు పొందే బాధ్యతము మన చేత అవుతుందా? అవుతుంది. కానీ మనం చేయలేదు, నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. ప్రతి వాణి చొప్పున దేవుడు ఏమి ఇస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రతి వాణి క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు దేవుని పని చేస్తే ఎక్కువ ఫలితము, దేవుని పని చేయకుంటే తక్కువ ఫలితము. రక్షణ వరలోకి వచ్చావు, మరి నీవు ఆ రక్షణలోకి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? రక్షణ కూర్చున్న సువార్త నీవు ప్రకటించాలి. ఓకే అండి, ఇది పక్కన పెడదాం. మీలో బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? కొంచెం పైకెత్తండి చేతులు ఉంటే. బాప్తిస్మం పొందిన వారు పొందని వారు ఎంతమంది ఉన్నారు? ఓకే అండి. బాప్తిస్మం పొందని వారు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి దేవుని పార్టీ, మరి ఒకటి దయ్యం పార్టీ. దేవుని పార్టీలోకి వచ్చిన వారు యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకొని నమ్మి బాప్తిస్మం పొందిన వారు దేవుని పార్టీలో ఉన్నట్టు. దేవుని పార్టీలో లేని వారు బాప్తిస్మము పొందిన వారే. వారు చర్చకు వచ్చినా, ప్రార్థన చేసినా, సువార్త ప్రకటించిన, బైబిల్ చూడకుండా ఒప్పు చెప్పిన, ఏమండి టికెట్ లేని ప్రయాణం నేరం. దానికి ఆర్టీసీ బస్సులో 500 రూపాయలు జరిమానా. అర్థమవుతుందండి? టికెట్ లేదు, ప్రయాణం చేస్తున్నాడు, కానీ దానికి జరిమానా ఎంత? 500. ఈ మధ్యలో దింపేస్తారు, 500 తీసుకున్నాడు, మధ్యలో దింపేస్తారు. కానీ మరి ఇక్కడికి బాప్తిస్మం లేకుండా నువ్వు ఏమి చేసినా ఇక్కడ విలువ కట్టలేనిది, వెల చెల్లించలేనిది. ఎప్పుడు బాప్తిస్మం పొందుతావని నీకు సమయం, నేడు సమయం ఉన్నదా? నువ్వేం చేయాలి? బాప్తిస్మం పొందాలి. అప్పుడే నువ్వు రక్షణ అనే ఓడలోకి వస్తావు. రక్షణ అనే ఓడలోకి వచ్చిన తర్వాత అంతం వరకు ఆ రక్షణ మనము కాపాడుకోవాలి. ఓకే అండి. మనము బాప్తిస్మం తీసుకునే ముందు మనం ఒక వాగ్దానం చేస్తాము. దేవుడు కూడా మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. బాప్తిస్మం పొందితే మనము రక్షింపబడతాము, నిత్య జీవము మనము పొందుకుంటాము అనే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అయితే దానికంటే ముందుగా మనం బాప్తిస్మం తీసుకునే ముందు మనం కూడా ఒక వాగ్దానాన్ని మనం ఏం చేస్తాము? దేవునికి చేస్తాం. అంతం వరకు ఈ రక్షణ కాపాడుకుంటాము, సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తామని బాప్తిస్మం తీసుకునే ముందు మనం ఏం చేస్తాం? పాస్టర్ గారికి మనము చెప్తాం, అంటే దేవుడికి మనము చెప్తున్నాం. మనం చేసిన వాగ్దానము మనం మర్చిపోయి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రం అడుగుతాం మనం. ఏమిటి ఇక్కడ ఏమైనా న్యాయం ఉందండి? దేశం రాష్ట్రపతికి వెళ్ళి వాగ్దానం తీసుకుంటారు, కానీ నువ్వు చేసిన వాగ్దానం ఏంటి? ఏమిటి నువ్వు చేసిన వాగ్దానం? పాపిని రక్షించాలి, శ్రమ లేనిదే పరలోకము రాదు. పరలోకం రావాలంటే నువ్వు ఇక్కడ భూమి మీద శ్రమపడాలి. నా నామము నిమిత్తము హింసింపబడివారు ధన్యులు అన్నాడా? నా నామము నిమిత్తము సంతోషపడేవారు ధన్యులు అన్నాడా? హింసింపబడాలి అంటే ఏం చేయాలి? సువార్త పనిలో నీకు ఆటంకం వచ్చినా పని నువ్వు కొనసాగిస్తూనే ఉండాలి. నేను పొందుతున్న బాధ్యత మీ చేత అభిమానాలు హెచ్చరిస్తూ, అంటే మనం నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా
జన్మించాలి. అప్పుడే మనం దేవుని రాజ్యంలో మనము ప్రవేశించగలం. మరి ఎప్పుడు చేయాలి దేవుని పని? ఎప్పుడెప్పుడు చేయాలి? సమయమందును అసమయమందును పని చేయాలి. అంటే ఇంకా నీకు పని చేసుకోవడానికి నీకు పని ఇంకా లేదు. నీ పని చేసుకోవడానికి నీకు సమయము లేదు. సమయమందును అసమయమందును, సమయం ఉన్నా సమయం లేకున్నా దేవుని పని నీవు చెయ్యాలి. నువ్వు పుట్టక ముందే పని పుట్టింది కదా. నువ్వు పుట్టిందే పని చేయడానికి. నువ్వు పుట్టిందే దేవుని కోసం. దేవుని మనిషి నీ పనుల మీద నువ్వు ఉంటావేంటి? ఏమండి? మూగజీవులు అంటే మంచి జ్ఞానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు, భాష ఇచ్చాడు. ఇంకేం కావాలండి? కూడు గూడు బట్ట ఇవన్నీ దేవునికి ఇచ్చాడు నువ్వు అడగి ముందే. మరి దేవుని మనుషుట అన్యాయం కాదండి? అవును కదండి? లాస్ట్ ముగిస్తానండి. ఒక మనిషి భూమి మీద బ్రతకాలంటే 3 ఇంపార్టెంట్ అండి. ఒకటి కూడు, ఒకటి గూడు, ఇంకోటి బట్టలు. ఇవి నిత్య అవసరాలు. ఈ లోకంలో ఒక మనిషి భూమి మీద జీవించాలన్నా, ఈ భూమి మీద బ్రతకాలన్నా కూడు గూడు బట్ట ఇవి 3 అనేది నిత్య అవసరము. ఓకే అండి, ఇది మైండ్లో పెట్టుకోండి. ఒక మనిషి రోడ్డు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి. అతనికి ఏం కావాలన్నమాట? అత్యవసరం ఏంటిది? ఆంబులెన్స్ కదా. వీటికంటే ముఖ్యమైనది ఇంకేమైనా ఉందా? వీటికంటే ముఖ్యమైనది ఇంకేమైనా ఉన్నదా? ఉంది. నీకు దెబ్బ తగిలితే ఒక నెల రోజుల్లో బాగైపోతావు. నీకు బట్టలు కూడు లేకపోతే కష్టపడతాయి, వస్తుంది. కానీ నీవు నరకానికి వెళ్ళిపోతే తిరిగి ఇక నీవు రావు. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ అక్కడికి పోవడానికి వీలు లేదు. మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది. కాబట్టి సమయమును ఉండగానే యేసుక్రీస్తు దేవుని కుమారులను నమ్మి ఒప్పుకొని బాప్తిసం పొందితే మనం రక్షణ అనే ఓడలకు వస్తాము. ఆ రక్షణ అనే ఓడలకు వచ్చిన మనము యేసుక్రీస్తు పొందుతున్న బాప్తిసం మనము పొందాలి. దేవుడి కొన్ని మాటలు దేవుడు మనందరి విధంగా విరిగి పనిచేయగా. ఆమేన్.